రోజు 2 సార్లు మిల్లెట్స్ తింటే గుండెకు ప్రమాదమా? 250 గ్రాములు తింటే ఏం జరుగుతుంది? రోజు మిల్లెట్స్ తింటున్నారా? ఉదయం రాగి జావా, మధ్యాహ్నం సజ్జల అన్నం, రాత్రి కొర్రల ఉప్మా, ఇలా రోజుకు 2 సార్లు మిల్లెట్స్ తీసుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇటీవల మిల్లెట్స్ గురించి 2 రకాల మాటలు వినిపిస్తున్నాయి. మిల్లెట్స్ తింటే గుండె ఆరోగ్యం బాగుంటుంది అని కొందరు చెబుతున్నారు. మరికొందరు రోజు ఎక్కువ మిల్లెట్స్ తింటే సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అసలు నిజమేంటి? రోజుకు 2 సార్లు మిల్లెట్స్ తినడం ప్రమాదమా? 250 గ్రాముల మిల్లెట్స్ తింటే ఏమవుతుంది? మిల్లెట్స్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందా? షుగర్ ఉన్న వాళ్ళు ఎంత తినాలి? మిల్లెట్స్ తినడం వల్ల బరువు తగ్గుతుందా? మరి మిల్లెట్స్ను అన్నం స్థానంలో పూర్తిగా మార్చేయాలా? ఈ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సింపుల్గా ఎవిడెన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్తో తెలుసుకుందాం. నేను సంపత్, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్. ఈ వీడియో హెల్త్ అవేర్నెస్ కోసం మాత్రమే. మీకు ఇప్పటికే డయాబెటీస్, కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్ లేదా ఇతర మెడికల్ కండిషన్ ఉంటే మీ డాక్టర్ లేదా రిజిస్టర్డ్ డైటీషియన్ సలహాతో డైట్ మార్చుకోవడం మంచిది. అసలు మిల్లెట్స్ అంటే ఏమిటి? ముందుగా మిల్లెట్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మన దగ్గర సాధారణంగా రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అండుకొర్రలు వంటి చిన్న ధాన్యాలను మిల్లెట్స్గా ఉపయోగిస్తారు. ఇవి హోల్ గ్రెయిన్స్ కేటగిరీలోకి వస్తాయి. హోల్ గ్రెయిన్స్లో గ్రెయిన్ యొక్క బ్రాన్, జర్మ్, ఎండోస్పర్మ్ భాగాలు ఉంటాయి. అందువల్ల వీటిలో డైటరీ ఫైబర్స్తో పాటు కొన్ని విటమిన్స్, మినరల్స్ కూడా లభిస్తాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా మిల్లెట్స్ను హోల్ గ్రెయిన్ ఫుడ్గా పేర్కొంటుంది. హోల్ గ్రెయిన్స్ను రీఫైన్డ్ గ్రెయిన్స్ కంటే ఎక్కువగా ఎంచుకోవడం హార్ట్ హెల్తీ డైటరీ ప్యాటర్న్లో ఒక భాగం. అంటే మిల్లెట్స్ ఒక మ్యాజిక్ ఫుడ్ కాదు, అలాగే మిల్లెట్స్ ఒక హానికరమైన ఫుడ్ కూడా కాదు. ఎలా తింటున్నాం, ఎంత తింటున్నాం, ఏ ఆహారం స్థానంలో తింటున్నాం, మొత్తం రోజులో క్యాలరీస్ ఎంత వస్తున్నాయి అనేవే చాలా ముఖ్యం. రోజుకు 2 సార్లు మిల్లెట్స్ తినవచ్చా? ఇప్పుడు అసలు ప్రశ్న, రోజుకు 2 సార్లు మిల్లెట్స్ తినవచ్చా? సాధారణంగా హెల్దీ పర్సన్స్కు మిల్లెట్స్ను రోజుకు 2 మీల్స్లో తీసుకోవడం అనేది స్వయంగా గుండెకు ప్రమాదం అని చెప్పడానికి ఆధారం లేదు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. రోజుకు 2 సార్లు మిల్లెట్స్ తింటున్నాను కాబట్టి అది ఆటోమేటికలీ హెల్దీ డైట్ అయిపోదు. ఉదాహరణకు ఉదయం మిల్లెట్స్ ఉప్మా, దాంట్లో ఎక్కువ నూనె, పక్కన ఫ్రైడ్ స్నాక్స్. మధ్యాహ్నం మిల్లెట్ అన్నం, దాంట్లో పెద్ద పోర్షన్. రాత్రి మళ్ళీ మిల్లెట్ రొట్టెలు, పక్కన ఎక్కువ ఉప్పు, పికిల్, ఫ్రై ఐటమ్స్. ఇలా ఉంటే నేను మిల్లెట్స్ మాత్రమే తింటున్నాను కాబట్టి నా డైట్ హెల్దీ అని అనుకోవడం తప్పు. ఫుడ్ ఒకటే కాదు, మొత్తం ప్లేట్ ముఖ్యం. వెజిటబుల్స్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్, హెల్దీ ప్రోటీన్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ వంటి ఫుడ్స్కి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తోంది. 250 గ్రాముల మిల్లెట్స్ తింటే ఏమవుతుంది? ఇక్కడే చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. 250 గ్రాములు అంటే వండక ముందు 250 గ్రాములా, లేదా వండిన తర్వాత 250 గ్రాములా? ఈ రెండు ఒకటే కాదు. రా గ్రెయిన్స్లో నీరు చాలా తక్కువగా ఉంటుంది. కుక్ చేసిన తర్వాత నీరు చేరడంతో వెయిట్ పెరుగుతుంది. అందుకే 250 గ్రామ్స్ మిల్లెట్ అని మాత్రమే చెప్పడం న్యూట్రిషన్లో పూర్తి ఇన్ఫర్మేషన్ కాదు. మీరు ఒక బౌల్ కుక్డ్ మిల్లెట్ తింటున్నారా, లేక 250 గ్రాముల డ్రై మిల్లెట్ తీసుకొని దాన్ని వండి తింటున్నారా? అది పూర్తిగా వేరే విషయం. అందుకే పోర్షన్ గురించి మాట్లాడేటప్పుడు రా వెయిట్ లేదా కుక్డ్ వెయిట్ అని స్పష్టంగా చెప్పాలి. 250 గ్రాములు తింటే గుండె ఆగిపోతుందా? ఇది చాలా ఇంపార్టెంట్. లేదు,
250 గ్రాముల మిల్లెట్ తిన్న వెంటనే గుండెకు ప్రమాదం వస్తుంది అని చెప్పడం సరైనది కాదు. ఒక ఫుడ్ క్వాంటిటీని చూసి హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పడం సైంటిఫికలీ సరైన అప్రోచ్ కాదు. హార్ట్ హెల్త్ అనేది బ్లడ్ ప్రెషర్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, డయాబెటీస్, స్మోకింగ్, బాడీ వెయిట్, ఫిజికల్ యాక్టివిటీ, ఫ్యామిలీ హిస్టరీ, స్లీప్, స్ట్రెస్, ఓవరాల్ డైట్ వంటి అనేక ఫ్యాక్టర్స్పై ఆధారపడి ఉంటుంది. మిల్లెట్స్ తిన్నందుకు గుండెకు ప్రమాదం అని భయపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఎంతైనా తినచ్చు అని కూడా అనుకోకూడదు. మిల్లెట్స్లో ఉన్న ముఖ్యమైన ప్రయోజనం మిల్లెట్స్ హోల్ గ్రెయిన్స్. హోల్ గ్రెయిన్స్లో డైటరీ ఫైబర్ ఉండడం ఒక ముఖ్యమైన న్యూట్రిషనల్ అడ్వాంటేజ్. ఫైబర్ మన డైజెస్టివ్ హెల్త్కు ఉపయోగపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే డైటరీ ప్యాటర్న్ కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్లో కూడా సహాయపడవచ్చు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం హోల్ గ్రెయిన్స్ హార్ట్ డిసీజ్, స్ట్రోక్ మరియు టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గించడంలో సహాయక డైటరీ ప్యాటర్న్లో భాగంగా ఉండవచ్చు. అంటే మిల్లెట్స్ను రిఫైన్డ్ గ్రెయిన్స్ స్థానంలో రీజనబుల్ పోర్షన్స్లో ఉపయోగించడం ఒక మంచి డైటరీ చాయిస్ కావచ్చు. కానీ ఇది మిల్లెట్స్ తింటే కొలెస్ట్రాల్ తప్పకుండా తగ్గుతుంది అనే గ్యారంటీ కాదు. షుగర్ ఉన్న వాళ్లకు మిల్లెట్స్ మంచిదేనా? ఇది కూడా చాలా కామన్ క్వశ్చన్. మిల్లెట్స్కు సాధారణంగా రిఫైన్డ్ రైస్ లేదా రిఫైన్డ్ వీట్ ప్రోడక్ట్స్తో పోలిస్తే కొన్ని వెరైటీస్లో లోయర్ గ్లైసెమిక్ రెస్పాన్స్ కనిపించింది. ఒక సిస్టమాటిక్ రివ్యూలో వివిధ మిల్లెట్ టైప్స్ను మరియు ప్రిపరేషన్పై అధ్యయనాలను పరిశీలించగా మిల్లెట్స్ యొక్క యావరేజ్ జిఐ సాధారణంగా మిల్డ్ రైస్ మరియు రిఫైన్డ్ వీట్ కంటే తక్కువగా ఉన్నట్లు రిపోర్ట్ చేశారు. అయితే మిల్లెట్ టైప్ మరియు ప్రిపరేషన్ ప్రకారం జిఐ మారవచ్చు. అంటే మిల్లెట్స్ ఈక్వల్ టు డయాబెటీస్ క్యూర్ అని కాదు. మరియు షుగర్ ఉన్న వాళ్ళు మిల్లెట్స్ అన్లిమిటెడ్గా తినవచ్చు అనేది కూడా తప్పు. పోర్షన్ చాలా ముఖ్యం. మీరు డయాబెటీస్ పేషెంట్ అయితే మీ మీల్లో కార్బోహైడ్రేట్ మొత్తం ఎంత, ఏ మిల్లెట్ ఎంత పోర్షన్, దాంతో ప్రోటీన్, వెజిటబుల్స్ ఏమున్నాయి, మీ గ్లూకోజ్ రెస్పాన్స్ ఎలా ఉంది అనేవి ముఖ్యం. రాగి, సజ్జ, కొర్ర అన్నీ ఒకటేనా? కాదు. ఇది కూడా చాలామందికి తెలియని విషయం. ప్రతి మిల్లెట్ న్యూట్రిషన్ ప్రొఫైల్ ఒకేలా ఉండదు. రాగిలో కాల్షియం మంచి సోర్స్గా ఉండవచ్చు. సజ్జల్లో కొన్ని మినరల్స్ మరియు ఫైబర్ లభిస్తాయి. కొర్రలు, సామలు వంటి మిల్లెట్స్ కూడా ఫైబర్ మరియు మైక్రో న్యూట్రియంట్స్ అందించగలవు. కానీ ఒక దానిని బెస్ట్ మిల్లెట్ అని చెప్పడం కంటే వెరైటీగా తీసుకోవడం మంచిది. ఒకే మిల్లెట్ను ప్రతిరోజు ప్రతి మీల్లో పెద్ద పోర్షన్స్లో తినాల్సిన అవసరం లేదు. మిల్లెట్స్తో అసలు సమస్య ఎక్కడ వస్తుంది? మిల్లెట్